సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, నిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు, సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు. సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు. ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూ ప్రజలందరినీ, భూ ప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు. కృతజ్ఞతా అర్పణలు కొల్లగను చెల్లింప, కృతజ్ఞతా అర్పణలు కొల్లగను చెల్లింప.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఒక్కసారి ఆలోచిద్దామా? ఈ అనుదిన ధ్యాన పరంపర ప్రారంభించిన క్షణం నుంచి ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయాలు ఎంతటి ఆనందాన్ని పొందుతున్నాయో, మన హృదయాలు సెదతీర్చబడుతున్నాయో ఒక్కసారి ఆలోచిద్దామా? దేవుని స్తుతించి, దేవుని ప్రార్థించి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దినచర్య ప్రారంభించడం ఎంత ఆశీర్వాదకరమో ఒక్కసారి, అనగా ధ్యానంలోకి వెళ్ళక ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. వాట్ ఎ మైటీ గాడ్ వి హావ్. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడంటే, ఆ దేవుణ్ణి మన వెంట తీసుకొని మరొక నూతన దినం మన దిన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాలు మా ఆధ్యాత్మిక సూచికలు, మా భవిష్యత్తుకు బాటలు. అందులో పొందుపరచబడిన అనేక సాక్ష్యాలు సాదృశ్యంగా నేటికి మా జీవితాలకు అనుగ్రహించబడిన వరములు ప్రభువాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభా, మీరే మాకు ఉపదేశించమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రములు దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. స్నేహితులారా, ఈ మందసాన్ని దావీదు పురమునకు తీసుకొచ్చే ఈ క్రమములో దావీదు కీర్తించిన కీర్తన 2 భాగాలు మనము గత 2 దినాలు మనం ధ్యానం చేశాం. మరి 3వ భాగం, ఇంకా మొదటి భాగం రియలైజింగ్ అండ్ రికలెక్టింగ్ అండ్ రిమెంబరింగ్ ద పాస్ట్. గ్రహించాలి, జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించాలి దేవుడు వారి జీవితంలో, అదే రీతిగా మన జీవితంలో గత కాలంలో ఏం చేశాడు. అలాగే ప్రస్తుత కాలంలో మనకు తోడుగా ఉన్న విజయం దయచేసిన ఆ దేవుడు, ఆ దేవుని కీర్తిని ప్రజలకు వినిపించాలి. ప్రజల మధ్య, అనగా భూజనుల మధ్య, సమస్త జనుల మధ్య దేవుని సన్నుతించాలి, ప్రకటించాలి, ప్రచురించాలి. 96వ కీర్తనలో ఈ మాటలు మనకు పొందుపరచబడ్డా తిరిగి మరి ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 3వ సాదృశ్యంగా ఈ 31వ వచనం నుంచి 30, 31, 32 వచనాలు, ఈ 2 వచనాలు మాత్రమే, ఈ 2 వచనాలు. సో 3వ సాదృశ్యంగా 96వ కీర్తనలోనే ఈ 2 వచనాలు కూడా ఉన్నాయి. సో ఈ 3వ సాదృశ్యం ఏంటంటే, దేవుడు ఏలుచున్నాడని, అనగా గాడ్ ఈజ్ రైనింగ్. ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ దావీదు అభిషేకించబడ్డాడు, ప్రజల చేత పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన వెంటనే మొట్టమొదటి చేయించిన పని ఆయన మందసాన్ని తీసుకుని వచ్చి తన పొలంలో పెట్టుకోవడనగా
హీ వాజ్ ఇన్వైటింగ్ గాడ్ ఇంటూ హిజ్ ప్యాలెస్ కానీ లేకపోతే తన కుటుంబంలోనికి కానీ తన పురంలోనికి కానీ లేకపోతే తన క్యాపిటల్లోనికి కానీ. సో ఈస్ బ్రింగింగ్ గాడ్. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఈస్ ది నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి తీసుకుని వచ్చాం. సో తాను రాజును అన్న వాస్తవాన్ని పక్కన పెట్టి ఈ కీర్తనలో 3వ ప్రధానమైన అంశం ఏంటంటే యెహోవా ఏలుచున్నాడని జనములలో ప్రకటించుడి. యెహోవా ఏలుచున్నాడని జనములలో ప్రకటించుడి అనగా దావీదు రాజయ్యాడని కాదు, దావీదు పరిపాలన చేస్తున్నాడని కాదు, తన గురించి కానీ తాను రాజుగా నియమించబడ్డాడని తన రాజ్యం గురించి కానీ ప్రజలకు తెలియచేయండి. ప్రజలందరికీ చుట్టుపక్కల దేశాలన్నిటికీ దావీదు రాజు, దావీదు రాజు, రాజు. ఈనాటి కాలంలో కొన్ని మనకు చూస్తుంటాం కదండి, రాజాతి రాజా రాజమార్తాండ అంటూ రాజుగారు వెళ్తుంటే అక్కడ భజనలు చేస్తుంటారు. సో ఆ రీతిగా మరి దాదాపు 15 సంవత్సరాలు సౌలు చేత తరవబడిన తర్వాత, ఆ పట్టాభిషిక్తుడు అయిన తర్వాత తాను రాజుని డిక్లేర్ చేసుకోవడం లేదు. ఏమని డిక్లేర్ చేస్తారంటే అక్కడ యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి అంటాడు, దండోరా వేయించండి అంటాడు. ఏమని? యెహోవా ఏలుచున్నాడని. సో గివింగ్ ఆల్ గ్లోరీ అండ్ హానర్ టు గాడ్. నేను అడిగిన కూడా చెప్పాను, ఎక్లేషియా విషయంలో చెప్పాను. సో ఎక్లేషియా యజమాని ఎవరండి? దేవుడే. ఎప్పటికైనా కానీ తరాలు మారిపోతాయి. ప్రస్తుత కాలానికి కాపరిగా మనం ఉన్నాం, నాయకులుగా లేకపోతే నాయకులు ఎవరు లేరండి ఎక్లేషియాలో, నాయకులు ఎవరు లేరు. లేకపోతే ప్రజలుగా మనం ఉన్నాం, ఆరాధించేవారుగా మనం ఉన్నాం. ఈ మధ్య కొన్ని ప్రశ్నలు కలుగుతున్నాయి, హూ ఇస్ ద లీడర్? ఎక్లేషియాకు దేవుడు మాత్రమేనండి నాయకుడు. ఒక కాపరిగా పీటర్ అనే వ్యక్తి కొంతకాలం ఉంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. తనతో పాటు తీసుకుపోడు, తన స్వాస్థ్యం కాదు, తన ఆస్తి కాదు. అలాంటి ఆయన ఊరుకోడు. ఒకసారి ఆలోచించండి, మన శక్తి సామర్థ్యాల చేత మన ఆలయాన్ని నిర్మించుకోగలిగే వాళ్ళం మనం ఎంతటి వారని చెప్పండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మనకి? మనందరి ఆర్థిక స్తోమత ఏంటి, స్థితిగతులు ఏంటి? ఇలా ప్రశ్నించేవారు మేము ఏమి ఇచ్చామనేది ఒకసారి సెల్ఫ్గా తమకు తాముగా ప్రశ్నించుకుంటే ఎంత బాగుంటుంది. దేవునికి ఇచ్చి దేవుని ఎదుట గణపరచబడగలమా చెప్పండి. కాబట్టి దావీదు సింహాసనాసనుడు అయిన తర్వాత యెహోవా ఏలుచున్నాడని, సో దేవుని ఆలయంలో కానీ, దేవుని మందిరంలో కానీ, దేవుని పరిచర్యలు కానీ, దేవుని సంఘంలో కానీ దేవుడే ప్రధాన నాయకుడు, ఆయనే ప్రధాన యాజకుడు. మిగతా వారందరికీ కూడా ఆయన పనివారు మాత్రమే. ఆలయంలో కొరింథీ పత్రిక నుంచి నేను చెప్తున్నాను. పౌలు అంటాడు, పౌలు ఎవరు? అపోల్లో ఎవరు? కేఫా ఎవరు? మేము దేవుని జత పనివారం కదా. మీరు దేవుని వ్యవసాయము, మీరు దేవుని గృహము, మీరు దేవుని ఆలయము. నేను నాటాను, అపోలో నీళ్లు పోశాడు. వృద్ధి ఎవరిస్తారు? ఆయన. వృద్ధి కలిగింపచేయవాడు ఆయన. ఈనాడు ఆలయానికి వస్తున్నారు, అంతమంది వస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఎవరన్నా మనం పోయి పిలిచామా? పోనీ రండి అంటూ మనము పబ్లిసిటీ ఏమైనా ఇచ్చామా? ప్రమోషన్ ఏమైనా ఇచ్చామా? టీవీలో ప్రచారాలు ఏమైనా ఇచ్చామా? ఫ్లెక్స్లు ఏమైనా పెట్టామా? ఒకసారి ఆలోచించండి. బికాస్ గాడ్ ఈజ్ ప్రజెంట్ దేర్, బికాస్ గాడ్స్ ప్రెజెన్స్ is being experienced by the people, and people are coming, and they are coming for God, not for people, not for pastor. They are coming for God. They are coming to worship God. They are coming to listen God's word. So యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించును గాక, భూమి సంతోషించును గాక. ఆకాశము ఆనందించును గాక, భూమి సంతోషించును గాక. ఎందుకంటే దేవుని ప్రజలు భూమి ఆకాశములకు మధ్య ఆయన ఆరాధిస్తుంటే
పైన ఆకాశం ఆనందిస్తుంది, కింద ఉన్న భూమి సంతోషిస్తుంది. దేవుడు చాలాసార్లు అనగా ఆ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు భూమిని ఆకాశాన్ని తీసుకుని వస్తాడు. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయనకు ఆ ప్రజలకు అవిధేయత గమనించిన తర్వాత, అవిధేయత చూసిన తర్వాత దేవుడు ఎవరిని సాక్షులుగా పిలుస్తున్నాడో ఒకసారి చూద్దాం. 2వ వచనం 1వ అధ్యాయము యెషయా గ్రంథం 2. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడి ఎవరు? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. హి ఈస్ బ్రింగింగ్ both heaven and earth as a witnesses. ఎవరి గురించి అంటే, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను. ఎక్లేషియా విషయంలో మనం 3 సంవత్సరాలు ఏ నీడ లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏ సమస్య లేదండి. వాస్తవం ఒప్పుకుంటున్నాను. ఏ నీడ లేని స్థితిగతులు మధ్య ఏ సమస్య లేదు, ఎవరికి ఎటువంటి ఆశ లేదు, ఆలోచన లేదు. కానీ చాలా సిన్సియర్గా, చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాం. ఒక స్వాస్థ్యాన్ని కలిగిన తర్వాత ఎవరు గొప్ప, ఎవరు నాయకులు అనే భావన అక్కడక్కడ వినిపిస్తుంటే ఎంత బాధగా ఉంటుందంటే, బాధకరం అక్కడక్కడ వినిపిస్తుంది. అది అలా 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 ప్రాకి ఎంతమందిని అది చుట్టుముడుతుందో తెలియదు. సో నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నాడు. ఎవరితో? ఆకాశముతో, భూమితో. దేవుడిని యెహోవా స్వయంగా చెప్తున్న మాట. సో ఇక్కడ దేవుడు పరిపాలన చేస్తుంటే అదే ఆకాశం ఆనందిస్తుంది, భూమి సంతోషిస్తుంది. దేవుని తృణీకరిస్తే, దేవుని పక్కన పెడితే, నువ్వు మాకు నాయకుడిగా వద్దు, నువ్వు మాకు యాజకుడిగా వద్దు, మీరు మాకు మరి అధికారిగా మాకు వద్దు ప్రభువా, మేమే ఉంటాం, మేమే రాజులము అనుకుంటే, అదే భూమిని, అదే ఆకాశాన్ని పిలిచి ఏంది వీళ్ళు ఎలా చేస్తున్నారని దేవుడు ప్రశ్నించే అవకాశాలు యెషయా గ్రంథ సాదృశ్యంగా మననం చేసుకోవచ్చు. యెషయా గ్రంథ సాదృశ్యంగా. సో ఇక్కడ ఎప్పుడైతే దావీదు నేను కాదు రాజును, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా మరి ఏలుచున్నాడని జనంలో ప్రకటించినప్పుడు ఆకాశం ఆనందించిందట, భూమి సంతోషించిందట. అనగా ఎంటైర్ క్రియేషన్ ఎగ్జాల్టింగ్ గాడ్ విత్ ఎ జాయ్, సంతోషముతో, ఆనందముతో కేకలు వేస్తూ, సో దేవుడు పరిపాలిస్తున్నాడు. ఆ దేవుని ప్రజలకు అనగా దేవుని ఆకాశం ఆనందించుగాక, భూమి సంతోషించుగాక అంటూ, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును వాటి యందు సర్వమును సంతోషించునుగాక. సో ఎంటైర్ క్రియేషన్ exalting God. When we are given the priority to God to rule over us, మన మీద, మన సంఘాల్లో కానీ, మన ఆలయాల్లో కానీ, మన గృహాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన స్వంత వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు నీకు నాకు రాజుగా ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వాన్ని మనం అంగీకరించినప్పుడు, ఎంటర్ క్రియేషన్, all the created beings rejoice because God the creator has given the priority, ప్రాధాన్యత. అలాగే ఆయన ఏలుచున్నాడని మాత్రమే కాకుండా 32వ వచనంలో చివరిలో యెహోవా వేంచేయుచున్నాడు జనములకు తీర్పు తీర్చుటకై. అనగా జనములు అనగా దేవుని తృణీకరించిన వారిని తీర్పు తీర్చుటకు. దేవుడు రాజుగా ఉండగా, ఆయన ఏలుచుండగా, ఆ దేవుడు మాకు రాజుగా వద్దు అంటూ మరి దేవుని రాజరికాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని నాయకత్వాన్ని, దేవుని యాజకత్వాన్ని తృణీకరించిన వారికి తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. కాబట్టి ఆయన పరిపాలిస్తున్నాడు కూడా, ఆయన ఎక్కడో ఉన్నాడు కదండి, ఆయన కాదు కదా అనే భావన కాదు. హీస్ కమింగ్ టు జడ్జ్, తీర్పు తీర్చడం. ఒకసారి 18వ కీర్తన చూద్దామా? కీర్తన గ్రంథంలో 18వ కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు, దేవుని సేవకుడు అనగా దేవుని దావీదు ప్రార్థన చేసినప్పుడు, దావీదు యొక్క విశ్వాసంతో కూడిన అనుభవం ఏంటంటే 6వ వచనం
రెండవ భాగంలో, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులకు చుచ్చెను. అప్పుడు భూమి కంపించి ఎదురును, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపించగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రం నుంచి పొగ పుట్టెను. ఆయన నోట నుంచి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజపెట్టెను. మేఘములు వంచి ఆయన వచ్చెను. మేఘములు వంచి ఆయన వచ్చాను. ఎప్పుడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, నా ప్రార్థన యథార్థపూరితమైన నా ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడ్డప్పుడు, ఆయన ఆలయములో ఉండి ఆ పరిశుద్ధ ఆకాశం నుంచి నా ప్రార్థన ఆలకించినప్పుడు, ఈస్ కమింగ్. ఎలా వస్తున్నాడు చూడండి. భూమి కంపించిందట, పర్వతములు పునాదులు వణికాయట, ఆయన కోపించగా అవి కంపించేట. ఎలా వస్తున్నాడు దానికి కింది భాగంలో 12వ వచనం కూడా చూడండి. ఆయన సన్నిధి కాంతిలో మేఘములు వడగళ్ళను మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతులు తన ఉరుము ధ్వని వినిపించెను. వడగండ్లను మండుచున్న నిప్పులు రాలను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి, తన రాజ్యాన్ని తను కాపాడుకోవాలి కాబట్టి, తన ప్రజలను తాను కాపాడుకోవాలి కాబట్టి ఆయన రాజుగా అంగీకరించే దావీదు చెప్తున్నాడు, తృణీకరిస్తే యు ఆర్ నాట్ రిజెక్టింగ్ డేవిడ్. దావీదును అభిషేకించిన దేవుని నువ్వు తృణీకరిస్తున్నావు. దావీదును అభిషేకించిన దేవుని నువ్వు తృణీకరిస్తున్నావు. చాలా భయంతో కూడిన భావన, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఆ మందసాన్ని తీసుకుని వచ్చే ఆ ప్రయత్నంలో మనకు తెలుసు, ఆ మందసాన్ని సరైన రీతిగా అక్రమమైన రీతిగా క్రమమైన పద్ధతిని పాటించకుండా తెచ్చినప్పుడు దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండవసారి ధర్మశాస్త్రానుసారమైన రీతిగా తీసుకుని వస్తున్న ఆ సందర్భంలో ఈ కీర్తన చేస్తూ, నేను కాదండి, ప్రజల దృష్టిలో నేను కనబడుతున్నాను కానీ నేను కాదు, యెహోవా ఏలాలి, ఏలువాడు ఆయనే, తీర్పు తీర్చువాడు ఆయనే, వేంచేయువాడు ఆయనే, ఆయన చేతి కింద మనమందరం. సో దేవుడు మన జీవితాల్లో చేసిన సాక్ష్యం మనము నెమరు వేసుకోవాలి, ప్రజల మధ్య సన్నతించాలి, ప్రకటించాలి, ప్రచురించాలి. అదే రీతిగా ఆ దేవుణ్ణి మనము విస్మరిస్తే, లేకపోతే ఆ దేవుని ఉనికిని మనము గ్రహించకపోతే, గమనించకపోతే, లేకపోతే తూలనాడితే కలిగే దేవోగ్రత ఎలా ఉంటుందో కూడా ఈ కీర్తనలోనే పొందుపరిచి, ఎందుకంటే ఉజ్జా విషయంలో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి, సో తన ప్రజలకు హెచ్చరిక చేస్తూ, ఇట్ ఈస్ నాట్ డేవిడ్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్. దావీదును అభిషేకించిన దేవుడు పాలిస్తూ ఉన్నాడు. రికగ్నైజ్ the presence of God as your leader, as your priest. దేవుని యాజకునిగా, దేవుని నాయకునిగా, దేవుని యజమానిగా, దేవుని ఆలయంలో ఆరాధించే ప్రజలుగా ఆయన అంగీకరించినప్పుడు ఆయన పాలన చేస్తారు. ఆయన పాలన కింద మనము క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని పొందగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి భద్రతతో కూడిన ఆలోచన అనుగ్రహించిన కాక ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన ఉపదేశాలు మాకు వినిపిస్తూ, ఆ ఉపదేశ సారాంశాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అనుభవించుకుంటూ అనుసరించుటకు మీరు అనుగ్రహిస్తున్న ఉపదేశ మాలికను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మాకు రాజు నాయన, నీవు మాకు అధికారి తండ్రి. మేము పొందినది ఏది కూడా మాది కాదు, ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మేము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలం. కాబట్టి మేమే మా వారం కాదు, మా మీద మాకే అధికారం లేదు, మమ్మల్ని మేమే అదుపులో ఉంచుకోలేము, అటువంటి బలహీనం మేము. కాబట్టి మాకందరికీ యజమాని నువ్వు, యాజకుడు నువ్వు, నావికుడు నువ్వు, నాయకుడు నువ్వు, అధికారి నువ్వు. నీ అధికారం కింద మేము కొనసాగునట్లుగా మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక.